నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 5న వైజాగ్ లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్ విశాఖలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు బాబాయిని ఎవరు చంపారో చెప్పి ఎన్నికలకు రావాలని సవాల్ పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని మండిపడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రాగునీరు అడిగినందుకు ఎస్టీ మహిళను ట్రాక్టర్తో తొక్కించడం తనను కలిచివేసిందని ఆవేదన నగరంలో మండిపోతున్న ఎండలు మార్చి మొదటి వారంలోనే పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు 4 రోజుల్లో 40 డిగ్రీలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5, 7 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తేదీన మేధావులు పారిశ్రామికవేత్తలతో కలిసి డైలాగ్ ఆన్ డెలివరీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 5 ఏళ్లలో విశాఖ ఎంతగా అభివృద్ధి చెందింది, రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి ఉండబోతోంది చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధి, నిబద్ధతను తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో సీఎం నగర అభివృద్ధి కోసం మేధావులు, పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు తీసుకోనున్నారు. ఆ తరువాత అనకాపల్లిలో జరిగే చేయూత బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. హూ కిల్డ్ బాబాయ్ జగన్ ఇప్పటికైనా సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలని, వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలన్నారు. బాబాయిని ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని సూచించారు. శనివారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలన్నారు. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్ గ్రిడ్, వరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలని, వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలన్నారు. బాబాయిను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని, హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్న పార్టీకి ఓటు వేయొద్దని ఎంతో బాధతో మీ చెల్లెలు చెప్పిందని ఆయన దుయ్యబట్టారు. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్ది యూజ్ అండ్ త్రో విధానమని, ఆయన టిష్యూ పేపర్లా వాడుకుంటారని టీడీపీ చీఫ్ దుయ్యబట్టారు. మరో 40 రోజుల్లో జగన్ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, బెంగళూరు, కడప, ఇడుపులపాయ, తాడేపల్లి, హైదరాబాద్లో జగన్కు ప్యాలెస్లు ఉన్నప్పటికీ రుషికొండలో మరో ప్యాలెస్ కట్టారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని ఎన్నో త్యాగాలు చేశారని ఆయన వెల్లడించారు. టీడీపీ, జనసేనల్లో జగన్ కోవర్టులను పెట్టారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్వి, నావి ఆలోచనలు ఒకటేనని, మాలో విభేదాలు సృష్టించలేరని దుయ్యబట్టారు. అప్పులు చేయడం తప్పించి సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని అన్నారు. నేను హామీ ఇస్తున్నా, నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. విధ్వంసం అంటే దానికి ప్రతిరూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది. దానికి కారణం నాకు ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని, నాయకుల్ని పోగొట్టుకున్నాను. మనం అందరం కూడా పల్నాటి పులి అని పిలువబడే కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు. వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్యని జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు, జై తెలుగుదేశాన్ని
రాష్ట్రంలో పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు అడిగిందని ఎస్టీ మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన తనను కలిచివేసిందన్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనలో పంచభూతాలకు కూడా పార్టీ రంగులు అద్దుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరం గ్రామానికి చెందిన బాణావత్ సామిని అనే గిరిజన మహిళ వాటర్ ట్యాంకర్ వద్ద తాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో అనాగరిక పాలనకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వైసీపీ నేతలు కార్యకర్తలకు మాత్రమే నీళ్లు తాగడానికి గాలి పీల్చుకోవడానికి వీలుంటుందని జీవో జారీ చేయడమే మిగిలిందని ధ్వజమెత్తారు. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లను అడ్డుకోవటం ఏంటని, నీటికి కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి దురదృష్టకరమని ఆక్షేపించారు. ఈ దురాగతంపై అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్ల క్రితం పల్నాడులో ఎస్టీ మహిళను చంపేశారని పవన్ గుర్తు చేశారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసేవారిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వెనకేసుకొచ్చే వారికి నా ఎస్సీ నా ఎస్టీ అనే అర్హత ఉందా అని జనసేనాని నిలదీశారు. వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండలు భరించలేక వెలువెల్లాడిపోతాం. అసలు పూర్తి వేసవికాలం ఇంకా రాకముందే రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజుల్లో దాదాపు 40 డిగ్రీల వరకు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వేసవికాలం ఇంకా పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. మార్చి 6వ తేదీన అమరావతి ప్రాంతంలో దాదాపు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో గరిష్టంగా 37 డిగ్రీలు, కాకినాడలో 38 డిగ్రీలు, విశాఖలో 36 డిగ్రీలు, కర్నూలులో 36 డిగ్రీలు, తిరుపతిలో 36 డిగ్రీలు, కడపలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మార్చి 6వ తేదీ నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వచ్చే 4-5 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వివరించింది. రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగినట్టు ఐఎండీ స్పష్టం చేస్తోంది. రానున్న 4-5 రోజుల పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వేడిమి, ఉక్కపోతతో కూడిన వాతావరణం నెలకొంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇది మార్చి 6వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతల తీవ్రత 39 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 3, 4, 5వ తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని 5 ఏళ్ల పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కోరారు. ఈరోజు సివిఆర్ మున్సిపల్ హైస్కూల్లో పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలు తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలను ఇవ్వడం జరిగిందన్నారు. కష్టమేమో కదా చూడాలి మరి. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. గత ప్రభుత్వాలు మహిళలను ఓటు బ్యాంకుగానే చూశాయి తప్ప వారి అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 46వ డివిజన్లో విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 5వ సచివాలయం కేఎల్ పార్కులో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
అర్హులైన మహిళలకు నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ 323 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలను ఇవ్వటమే కాకుండా ఇళ్లను రిజిస్ట్రేషన్ కూడా చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని, ఇటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే పేదరికం, నిరుద్యోగుల సమస్యలు తగ్గుతాయని, మహిళలు ఆర్థికంగా బలపడతారని, స్కూల్ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివి రాష్ట్రంలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతున్నారని, మిడ్ డే మీల్స్ పథకాలతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని కల్పిస్తూ ఆరోగ్యవంతులుగా చేస్తూ ఒక మేనమామల జగనన్న విద్యార్థులను చూసుకుంటున్నారు అన్నారు. మన రాష్ట్రంలో వాలంటీర్ సచివాలయం వ్యవస్థకు నాంది పలికి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తక్షణం తీరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, సచివాలయం సిబ్బంది, యూసీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇల్లు జగనన్న ఇంటి పట్టాలు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ఉన్న మహిళా అక్క చెల్లెమ్మలందరికీ అందించడం జరిగింది. 1441 మందికి ఇక్కడ ఈ డివిజన్లోన 46వ డివిజన్లోన పట్టాలు ఇవ్వటం జరిగితే అందులో ఈరోజు 356 పట్టాలు అన్నది ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యి ప్రింటింగ్ అయ్యి వచ్చిన పట్టాలని ఈరోజు మహిళలకు అందజేయడం జరిగింది. ఏదైతే జగనన్న నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పడం జరిగిందో ఆ కార్యక్రమం మీద ఈరోజు పూర్తి స్థాయిలో మహిళలందరికీ సొంతింటి కళ నెరవేరే విధంగా ఈరోజు ఆ ఇంటి రిజిస్ట్రేషన్లు కూడా చేయించి ఈరోజు మహిళలకు అందచేయటం అన్నది ఎంత శుభ పరిణామంగా మనం తెలియజేసుకోవచ్చో చూస్తున్నాం. గత 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూసాం చిట్కో హౌసులు అని చెప్పి ప్రజల్ని ఏ రకంగా మోసం చేసినారు. కనీసం ప్రజలకి వాళ్ళని లైన్లో నించోబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కనీసం వాళ్ళ వసూలు చేసిన వాళ్ళ వరకైనా కానీ ఒక స్థలమైనా కొని పెట్టకుండా పూర్తి స్థాయిలోన ప్రజల్ని మోసం చేసి పెద్ద ఒక స్కామ్కి తెరతీయటం జరిగింది. టిట్కో హౌస్లు అన్న స్కాము ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సీఎంతో సహా అందరూ ప్రజల్ని మోసం చేయడం జరిగింది. గత రాజశేఖర్ రెడ్డి గారి పాలనలోన మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాలనీలు ఏ రకంగా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల పాలనలోన ఆయన ఆ ఇల్లులు నిర్మించి పేద ప్రజలకు అందజేసినారో మనం చూసాం. అదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో టిట్కో హౌసులు అని చెప్పి ఓపెన్ చేసి ఒక స్కామ్ ఒకటి ఓపెన్ చేసి దాన్ని ప్రజలందరినీ ముందే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఏ రకంగా మోసం చేసినారు ఆ ప్రజల్ని. వాళ్ళందరూ కట్టిన వాళ్ళందరూ పేద ప్రజలు. ఈరోజు ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, అలాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న షాపుల్లోన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రవర్తన నియమావళి కీలకంగా వ్యవహరిస్తుందని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల్లో గ్రామ, పట్టణ, నగర స్థాయిలో పర్యవేక్షించి అమలు చేసే ఎంపీడీఓలు, మున్సిపల్, జోనల్ కమిషనర్లకు ప్రవర్తన నియమావళిపై పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్లో ప్రవర్తన నియమావళి ఒక భాగమన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం నమోదు చేయాల్సిన సెక్షన్లపై అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల సంఘం ప్రకటన ద్వారా నిర్ణయించిన వ్యయానికి మించి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలలో ఖర్చు చేయరాదన్నారు. అభ్యర్థి నిర్దిష్ట నమూనాలో రోజువారీ ఎన్నికల వ్యయాన్ని తెలిపే రికార్డును నిర్వహించాలన్నారు. సాధారణ ప్రవర్తన నియమావళిలో భాగంగా రాజకీయ పార్టీ గాని, అభ్యర్థి గాని ఎన్నికల ప్రచారానికి దేవాలయం, మసీదు, చర్చి వంటి ప్రార్థనా మందిరాలను వేదికలుగా ఉపయోగించరాదన్నారు. యజమానుల వ్రాతపూర్వక అనుమతి లేకుండా ప్రైవేటు భవనాలపై పార్టీ అభ్యర్థులు, అనుచరులు జెండాలను, పోస్టర్లను, స్లోగన్లు వ్రాయడం నిషేధమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అభ్యర్థులు ప్రచారానికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి అనుమతి పత్రం పొందాలన్నారు. స్థానిక అధికారుల నుండి అనుమతి లేకుండా పార్టీ గాని, అభ్యర్థి గాని బహిరంగ సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రచారంలోనూ, నామినేషన్ దాఖలు చేసే సమయంలో వాహనాల పరిమితిపై నిబంధన ఉందన్నారు. రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే సంబంధిత దేశ, రాష్ట్ర, స్థానిక నాయకుల విగ్రహాలను కప్పి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎన్నికల సంఘం నిర్దేశించినట్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు అధికారులకు సూచించారు.
డాక్టర్ సునీత ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని లేదా సీఎం పదవికి రిజైన్ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. మా అన్న హంతకుడు, హంతకులకు ఓట్లు వేయొద్దని చెప్పిందని అన్నారు. కోర్టులో న్యాయం కోసం సునీత అన్ని ప్రయత్నాలు చేసిందని, ప్రజా కోర్టులో కూడా న్యాయం కోసం జగన్కు ఓటు వేయొద్దని అంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ అభయం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రమని, ప్రత్యేక హోదా పాశుపతాస్త్రం అని ఆ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ అభయం పేదలు, మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన వరమని అన్నారాయన. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, అది తమ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. తాను మళ్లీ సీఎం కాకపోతే పథకాలు ఆగిపోతాయని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుత పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలో అమలైనవే అని తులసిరెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ సునీత ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని లేదా సీఎం పదవికి రిజైన్ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. మా అన్న హంతకుడు, హంతకులకు ఓట్లు వేయొద్దని చెప్పిందని అన్నారు. కోర్టులో న్యాయం కోసం సునీత అన్ని ప్రయత్నాలు చేసిందని, ప్రజా కోర్టులో కూడా న్యాయం కోసం జగన్కు ఓటు వేయొద్దని అంటుందన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి జగన్ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోవు ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి ఇందిరమ్మ అభయం అనేది కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పాశుపతాస్త్రం. ఇందిరమ్మ అభయం అనే పథకం ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆ కుటుంబానికి చెందినటువంటి కుటుంబ పెద్ద మహిళ అకౌంట్లోకి నెలకు 5,000 రూపాయలు వేయడం జరుగుతుంది. నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకు 3 లక్షల రూపాయలు. ఇది మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరం. ఇది పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కలిపినా కూడా ఈ ఒక్క పథకానికి సాటిరావు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలే అయినప్పటికీ వాటన్నిటినీ కలుపుకున్నా కానీ ఈ ఒక్క పథకానికి దీటురావు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. అవన్నీ కలిపినా కానీ ఈ ఇందిరమ్మ అభయం పథకం ముందర బలాదురు. అంటే ఆంజనేయుని ముందర పిల్లకోతి కుప్పిగంతులు వేసినట్లే ఈ పథకం ముందర అటు వైకాపా పథకాలు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ పథకాలు కానీ. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ప్రభుత్వం గురించి నాన్ లోకల్స్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన 34వ డివిజన్ కార్పొరేటర్ ఏపీఐడిసి చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీలతో కలిసి డివిజన్ పరిధిలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందని వారికి లోపాలను సరిచేయించి మళ్లీ దరఖాస్తు చేయించాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సూచించారు. ఇక అభివృద్ధి పనుల విషయానికి వస్తే గత ప్రభుత్వంలో జరగని అనేక అభివృద్ధి పనులు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయని, అందుకు డివిజన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి పక్క రాష్ట్రంలో ఉండే నాన్ లోకల్స్కి ఎలా తెలుస్తుందని ఆసిఫ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు, లోకేష్లు సినిమా షూటింగ్లు చేసుకుంటూ షూటింగ్ లేని సమయంలో ఆంధ్రాకు వచ్చే పవన్ కళ్యాణ్ విజిటర్గా అభివర్ణించారు. నాన్ లోకల్స్ అయిన వారు రాష్ట్రంలోని పథకాలకు, ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేస్తున్న సీఎం జగనన్న ఆయన ప్రభుత్వం గురించి నాన్ లోకల్స్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ గడప గడప కార్యక్రమంలో ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ గడపకి వెళ్ళినా సరే, అయ్యా మేము జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మేము అందరం ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు అమ్మఒడి వస్తుంది, చేయుత వస్తుంది, ఆసరా వస్తుంది, 1వ తారీఖు ఈరోజే తీసుకొచ్చి మాకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది, చాలా ఆనందంగా ఉన్నా అయ్యా, మాకు గత ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, మాకు ఇళ్ళకి కట్టిన డబ్బులు కూడా మాకు రాలేదయ్యా, మాకు ఇళ్ళు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, మేము
వారం వడ్డీలకు తీసుకొచ్చి డబ్బులు కట్టామయ్యా, ఆ డబ్బుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన మోసాలకి ఈరోజు మేము జవాబుదారీగా నిలబడి ఆ ఒక్క ఏదైతే వాళ్ళకి అగ్రిగోల్డ్ బాతులు కానివ్వండి, టిట్టో ఇళ్ళు కానివ్వండి, అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి జవాబుదారీ తీసుకొని వాళ్ళందరికీ భరోసా కల్పించి నేనున్నాను, నేను మీకు మీ సొంత ఇంటి కళను నెరవేరుస్తానని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే అగ్రిగోల్డ్ బాధితులకి ప్రతి ఒక్కరికి కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు దాచుకోండి అనే విధానంతో ఆ డబ్బుని దోచేస్తే మళ్ళీ జగనన్న భరోసా కల్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క హామీ నెరవేరుతూ 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పసిపిల్ల నుంచి అలాగే పండు ముసలమ్మ దాకా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి ఆసిఫ్ అన్నతో మరి మా జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, అలాగే చైతన్యారెడ్డి గారు, ఇర్ఫాన్ గారు, అలాగే అర్షద్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు అందరూ కూడా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ రోజున గడప గడప కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వెళ్ళి సందర్శించడం జరుగుతూ ఉంది. వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట, మా ఓటు జగన్కే, మా 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 అభిమానం జగనన్న మీదే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వస్తేనే మళ్ళీ ప్రభుత్వ పాలన ఇంటికి వచ్చేది. మాకు తెలుసమ్మా, ఎలక్షన్స్ వచ్చాయి కదా అని చెప్పని జతలు కట్టేసేసి వచ్చి సొల్లు కబుర్లు చెప్పినంత మాత్రాన ఇతర పార్టీలన్నీ మేము చచ్చినా నమ్మం. ఖచ్చితంగా జగన్ గారికే మేము సపోర్ట్ చేస్తాం, ఆసిఫ్ అన్నకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పని ప్రతి గుమ్మల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే, టీడీపీది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబుకి కానీ, మరి జెండా కూలీగా మాత్రమే బ్రతికేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. మరి వాళ్ళిద్దరూ కలిసినంత మాత్రాన ఇక్కడ ఏమీ అవదు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టుగా, మరి కానొచ్చేది గట్టెక్కే చూడటం ఎందుకు అన్నట్టుగా, మరి ఖచ్చితంగా మరి రానయ్యున్న 45 రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని మరి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుని మరలా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారని తెలియదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఈ నెల 5న వైజాగ్లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్. విశాఖలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై, భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రజెంటేషన్. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు. బాబాయిని ఎవరు చంపారో చెప్పి ఎన్నికలకు రావాలని సవాల్. పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని మండిపడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. త్రాగునీరు అడిగినందుకు ఎస్టీ మహిళను ట్రాక్టర్తో తొక్కించడం తనను కలిచివేసిందని ఆవేదన. నగరంలో మండిపోతున్న ఎండలు. మార్చి మొదటి వారంలోనే పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు. 4 రోజుల్లో 40 డిగ్రీలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.